కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ஒருத்தி மகனாய் பிறந்தோரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர கருக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்து கஞ்சின் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருத்தியாக்கில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் పాడి వరుత్తముం తీర్ందు మగిల్దేలో రెంబావాయ్. ఇప్పటికీ 24 రోజులైనాయి. ఇంక 25వ రోజు దగ్గరికి వచ్చేసారు. దగ్గర పడుతోంది అంటే అక్కడ దగ్గర పడ్డం అంటే మన లెక్క ప్రకారం మనకి తెలుసు గనక వ్రతం పూర్తవుతోందని. కానీ వాళ్ళకు కూడా దగ్గర పడుతోందంటే ఎట్లా చెప్పుకోవాలి? కృష్ణుడు దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం కనపడుతోంది. మొదటి ద్వారపాలకులు తగ్గించి వచ్చి లోపల దాకా వచ్చేసారు కదా. కృష్ణుడి ఆసనం మీద సింహాసనం మీద కూర్చోబెట్టడం కూడా అయిపోయింది కదా అని చెప్తూ ఇంకా 25వ రోజున ప్రార్థన చేస్తున్నారు. భగవంతుడే తన కుమారుడుగా జన్మించాలని శంఖచక్ర గదాధరుడైన భగవంతుడిని కుమారుడుగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవికి కుమారుడవై జన్మించి దేవకీదేవికి దేవుడు తన కొడుకుగా పుట్టాలని కోరుకుందా? కాదు. ఇప్పుడు కోరుకోలా, ఎప్పుడో కోరుకుంది. ఈవిడ ఆ పృశ్ని భర్త కలిసి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైతే నువ్వు మా కొడుకుగా పుట్టాలని అడిగారట. అందుకని 3 జన్మల్లో కొడుకుగా పుట్టాడు. ఈ జన్మలో ఇక్కడ దేవకీదేవికి కుమారుడుగా జన్మించాడు. ఆవిడకి ఆ సంగతి ఈ జన్మలో గుర్తుండకపోవచ్చు, పూర్వజన్మలో అంతకు ముందుది కదా. కనుక శంఖచక్రగా గదాధరుడైనటువంటి విష్ణువు తనకి కుమారుడుగా జన్మించాలని తపించినటువంటి ఆవిడికి కుమారుడుగా పొందినటువంటి ఎవరితోనూ పోలిక చెప్పడానికి వీలేని మహానుభావురైన దేవకీదేవి కుమారుడుగా జన్మించి ఆవిడ కుమారుడుగా జన్మించాడు. అంతే. అనుభవించింది ఎవరు? యశోదాదేవి. కృష్ణుడి యొక్క లీలలని అనుభవించింది. చాలా బాగా ఆనందంగా అనుభవించి భగవంతుని కట్టి కొట్టి వశం చేసుకున్న అద్వితీయ వైభవశాలి యశోదాదేవి. ఇది వీళ్ళకి అదే ఈ దామోదర శబ్దం చాలా ఇష్టమండి వీళ్ళకి. గోదాదేవికి ఇష్టమే, దాన్నే తరచుగా మాట్లాడుతూ ఉంటారు. కార్తీక మాసాన్నంతా కూడా దామోదర మాసం అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. మరి నువ్వు ఒక్క రాత్రే ఆ తల్లి కొడుగ్గా ఉన్నావు. తర్వాత అదే రాత్రి ఇంకో తల్లి కొడుగ్గా వచ్చి పెరిగినటువంటి వాడా, పెరుగుతున్న నిన్ను చంపాలని దుష్టభావంతో ఉన్న కంసుడి అభిప్రాయాన్ని వమ్ము చేశావు. నిన్ను చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు? 17వ రోజు అనుకుంటాను పూతన వచ్చింది చంపడానికి. అక్కడి నుంచి మొదలు పెడితే వరుసగా సంహారాలే. వచ్చిన వాళ్ళు చనిపోయారే తప్ప ఈయనకేమీ కాలేదు. అది చేసి అతడి కడుపులో చిచ్చులాగా మారిపోయావు. పెట్టుకోవడం కష్టమే కదా. నీ ఆశ్రితుల్ని కాపాడావు. ఎవరు ఆశ్రితులు? దేవకి, వసుదేవులు, యాదవులు అందరూ నిన్ను ఆశ్రయించిన వాళ్ళు కదా. మళ్ళీ పాండవులు ఆశ్రయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరినీ కాపాడావు నువ్వు. నిన్ను చంపదలుచుకున్న వాడిని చంపి నిన్ను ఆశ్రయించిన వాళ్ళందరినీ కాపాడావు. నిన్నే కోరి వచ్చామయ్యా మేము కూడా. ఆశ్రితుల్ని కాపాడే లక్షణం నీకుంది. నువ్వు కావాలని మేము వచ్చాము. మా పని ఏమిటి? పరా అనే వాయిద్యాన్ని, దానికోసమే కదా వచ్చాం. లక్ష్మీదేవే నిన్ను పొందాలని కోరుకుంది. మేం కోరుకోవడంలో తప్పే ఉంది? అంతటి వాళ్ళు కోరుకున్నారు, మేమెంత చిన్నవాళ్ళం. మేము కోరుకున్నామంటే అందువల్ల నీ ఐశ్వర్యాన్ని, నీ వీర చరిత్రని కీర్తించి శ్రమను విడిచి ఆనందించుతున్నాము. మేము ఇక్కడ దాకా రావడం శ్రమతో కూడుకున్న పనే, కానీ ఇంత దూరం వచ్చాక మాకు శ్రమ లేదు. ఎందుకంటే నిన్ను కీర్తించటంలో మాకు ఆనందం కలిగి శ్రమ పోయింది. మనకి ఎంతో కష్టపడి ఏదో చేస్తామండి,
కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టపడి ఇంత దూరం వెళ్ళి ఏదో ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళి క్యూలో నిలబడి గుద్దుకుని తన్నుకుని అన్నీ చేసి వెళ్ళిన తర్వాత దేవుడు కనపడితే ఈ శ్రమ గుర్తుంటుందా? ఉండదు. కనుక మేము ఇంత కష్టపడి ఇన్ని చేసి ఇక్కడికి వచ్చామే, ఇంత వచ్చిన తర్వాత మాకు ఆనందం కావాలంటే నాకు పరయువు, మేము ఆనందిస్తాం, అంతే చాలు. ఎందుకు పరయిస్తే ఏం చేసి ఆనందిస్తాం? నీ ఐశ్వర్యాన్ని, నీ వీర చరిత్రని గానం చేస్తాం. అంటే 17వ రోజున పూతన సంహారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎంతమంది రాక్షసులను సంహరించాడు, ఎన్ని గొప్ప గొప్ప పనులు చేశాడు, వీటన్నింటినీ మేము కీర్తిస్తామయ్యా, మాకు ఆనందం కలుగుతుంది. అలా ఆనందిస్తున్నాం కనుక పరని ఇవ్వవలసింది అని ప్రార్థించారు. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.